100కి 90% నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే ఈ పాయింట్ మర్చిపోవద్దు. ఎమోషన్స్ మనిషికి ఎమోషన్స్ చాలా సహజం అండి. ఇందులో 2 రకాలు. పాజిటివ్ ఎమోషన్, నెగెటివ్ ఎమోషన్. పాజిటివ్ ఎమోషన్స్ అంటే చాలా ఉంటాయి. అంటే ప్రేమ, లవ్, రెస్పెక్ట్, కృతజ్ఞతాభావం ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్ అయితే, కోపం, జెలసీ, ఈర్ష్య ఇవన్నీ కూడా నెగెటివ్ ఎమోషన్స్ అండి. ఫస్ట్ 2 థింగ్స్ క్లియర్. వన్ ఈజ్ పాజిటివ్ ఎమోషన్, వన్ ఈజ్ నెగెటివ్ ఎమోషన్. అయితే మరి ఇవి వ్యక్తపరచాలి అన్నప్పుడు మనం ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ బికాస్ మనం సమాజంలో ఉంటాం. మనం ఒక్కరం కాదు. మనం ఒక్కడమే కాదు. వీ నీడ్ టు బీ సోషలైజ్. కాబట్టి పాజిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు మీరు చూపించండి. ప్రేమ వస్తే ప్రేమ, గౌరవం వస్తే గౌరవం. వాట్ ఎవర్ పాజిటివ్ ఎమోషన్స్ యూ షో ఇట్ అప్. నెగిటివ్ ఎమోషన్ చూపించొద్దు చెప్పు. ఎందుకంటే కోపం, ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? సో ఎవరి మీద జెలసీ చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి నెగిటివ్ ఎమోషన్స్ అనేది వ్యక్తపరిచేవి కావు, చెప్పేవి. అంటే కోపం వచ్చింది అంటే కోపాన్ని చూపించొద్దు, కోపాన్ని వ్యక్తపరచు. నాకు కోపం వస్తుంది, ఐ ఫీల్ జెలస్ అబౌట్ యూ, ఐ గెటింగ్ యాంగ్రీ అబౌట్ యూ. అంటే మన నెగిటివ్ ఎమోషన్స్ని చెప్పండి, పాజిటివ్ ఎమోషన్స్ని చూపించండి. కొన్ని చూపించాలి, కొన్ని చెప్పాలి. పాజిటివ్ చూపించండి, ఏం కాదు. నెగిటివ్ చెప్పు.